బస్తీ నీదా నాదా ఎవరి లెక్కలేంటి? గతంలో ఏకపక్షంగా గెలిచిన బీఆర్ఎస్లో భారీగా అంచనాలున్నాయి. ఉప ఎన్నికలు, సర్పంచ్ జోష్లో ఇవి కూడా మావే అంటోంది కాంగ్రెస్. ఉత్తర తెలంగాణ స్వీప్ అంటోంది బీజేపీ. మరోవైపు ఎన్నికలు జరిగిన తీరుపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అధికార పక్షం సంతృప్తిగా ఉంది. ఇంతకీ బస్తీ తీర్పు ఎలా ఉండబోతోంది? పుర ప్రజలు ఓటెత్తారు. ఓటర్ల తీర్పు ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులో భద్రంగా ఉంది. మరో 24 గంటల్లో ఆ బాక్సులు ఓపెన్ కాబోతున్నాయి. పుర ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఏ పార్టీకి మద్దతు తెలిపారనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. అయితే మెజారిటీ స్థానాల్లో 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏకంగా 90% స్థానాల్లో గెలుస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ ఉంటుంది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రజాపాలనను ప్రజలు గుర్తించారు, ఎన్నికల్లోనూ పట్టం కట్టారని అన్నారాయన. ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ సభ్యుడి నుంచి కింది స్థాయి దాకా మాజీ మంత్రులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల నుంచి కింది దాకా వ్యవహరించిన తీరు దురదృష్టకరం. మేము తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. మెజార్టీ సీట్లు వస్తాయి, రావాలని కోరుకుంటున్నాం. మా నాయకత్వం అంతా సమిష్టిగా మేము ఎన్నికలను ఎదుర్కొన్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తాం. అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. బెదిరింపులు, డబ్బులు, అక్రమ కేసులతో ఎక్కువ రోజులు రాజకీయాలు చేయలేరంటూ కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సేవా భావనతో రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. కౌన్సిలర్ ఎలక్షన్స్ లో కూడా ఓటుకి 20,000, 10,000, 5,000, 3,000 ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదంటోంది బీజేపీ. తమ అభ్యర్థులకు ఏమైనా జరిగితే రేవంతే బాధ్యతని అంటోంది కమలం పార్టీ. మా గెలిచిన ఒక అభ్యర్థులని ఏదైనా అయ్యింది అని అంటే, ఏదైనా వారి మీద హాని జరిగిందంటే స్వయానా రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఎన్నికలు జరిగిన తీరుపై బీఆర్ఎస్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేశారంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారాయన. మున్సిపల్ ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని ఆరోపిస్తూ హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారని, కోడ్ ఉల్లంఘన, అధికార దుర్వినియోగం కూడా జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ కుట్రలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజా తీర్పును ప్రభావితం చేయలేవన్నారు. బీఆర్ఎస్ కు మద్దతిచ్చిన ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు.